మాట్లాడుతున్నారు పెద్దలు, లక్ష్మణ్ గారు లాంటి వాళ్ళు, వీరశేఖర్ గారు లాంటి వాళ్ళే. రైట్. సుందరరాం శర్మ గారు, ఇక్కడ సాధారణంగా జాతీయ స్థాయి అంటే ఈ ఎలక్షన్ అనేది ఖచ్చితంగా జాతీయ స్థాయి ప్రభావితం చూపెట్టేటటువంటి అంశం కూడా కూటముల తరహాలో ఉంది, లేదా అటో ఇటో తేల్చుకునేటువంటి సందర్భం. మరి మీ ప్రత్యర్థి ఎన్డీఏ కూటమికి వెళ్ళారు కాబట్టి మీరేమన్నా ఇండి కూటమి వైపుకి ఏమన్నా వెళ్ళే అవకాశం ఉంటుందా? సాయి గారు మీరు మరీ మమ్మల్ని ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కలిసిపోతారని లేదు, ఇప్పుడు అన్నా చెల్లి కలుద్దామని చెప్పంటే ఆ చెల్లి ఏమంటున్నారు, బీజేపీ తోటి ఉన్నాడని చెప్పని అంటున్నది కదా ఆమె కూడా. అందుకని ఇవాళ రోజున ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్టాండ్ ఏదైతే ఉందో రాజకీయంగా రియల్ గా మనం ఏదో పార్టీలో కూర్చున్నా కాసేపు కాకుండా నా అనలిజ్ అట్లీస్ట్ ఒక 25 years పాటు ఈ రాజకీయ రంగంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అతను యొక్క ఇది ఉండి తీరుతుంది. నేషనల్ లెవెల్లో కూడా అతను ఒక వెలుగు వెలగాల్సిందే, తప్పదు. ఎందుకు ఈ మాట అంటే రాజకీయంగా మాట్లాడుతున్నా. ఇవాళ ఒక ఇదేంటంటే స్టాలిన్ గారు 77 దాటిపోయినాయి, మమతా బెనర్జీ దాటిపోయింది, పట్నాయక్ పక్కన లేరు. ఇవాళ రోజున కనుక మీరు చూస్తే నేషనల్ లెవెల్లో రీజనల్ పార్టీస్ గా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ తెరమరుగు, అంటే రాజకీయంగా పెద్దవారు అయ్యారని మన ఉద్దేశంలో, వేరే కదా. ఆ రకంగా ఉన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇంపాక్ట్ చాలా పర్ఫెక్ట్ గా తీసుకుని వచ్చాడు. నా రాష్ట్రం, నా ప్రజలు, అంతకు మించి అతను ఇతర రాష్ట్రాల పాటు చంద్రబాబు గారి లాగా ఆ వాళ్ళని పిలిపించడం, ఫరూక్ అబ్దుల్లా గారిని పిలిపించడం, లేకపోతే ఈయన అక్కడికి వెళ్ళటం, ఈ పిచ్చి రకమైనటువంటి ఒక ప్రాంతీయ పార్టీగా తన రాష్ట్రం చూసుకునేటట్టుగా అతను వెళ్ళటం మూలకంగా, రెండోది తన సంక్షేమ పథకాలు ఏవైతే ఆ విద్య అవన్నీ ఇవాళ దేశం మొత్తం చెప్పుకుంటున్నారు సార్. నేను రియల్ గా చెప్తున్నా, విద్యా విధానంలో మొన్న కేజ్రీవాల్ గురించి కొద్దో గొప్ప చెప్పుకుంటే ఇవాళ రోజున అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి విద్యా విధానము, ఈ అమ్మఒడి ఆల్మోస్ట్ దేశం మొత్తం మినిస్టర్లు అందరూ కూడా చూస్తున్నారు, చీఫ్ మినిస్టర్లు అందరూ కూడా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసినంత వరకు ఇది ఎవరితోటి కూడా పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇంక ఇప్పుడు. ఎందుకంటే ఇవాళ వీళ్ళ ముగ్గురు కలవటం మూలకంగా ప్రజలు అడిగేటువంటి మొట్టమొదటి ఒకటి 2014లో మేము ముగ్గురిని నమ్మి ఇచ్చాము, ఎందుకు చేయలేదు? నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అప్పుల గురించి కేంద్రం ఏం చేయటం లేదు, లేకపోతే ప్రతి బడ్జెట్ లోను కూడా బీజేపీకి కేంద్ర ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు, నిన్న బడ్జెట్ అయిపోయాక ఏనాళ్ళు అవుతుంది, మోసం, ఇదా మోసం, ప్రతి సంవత్సరం బడ్జెట్ ఇట్లా అని. వీటన్నిటికీ మీరు ఏం సమాధానం చెప్తారు? మీరు ఎందుకు కలిశారు బాబు గారు అని చెప్పని డెఫినెట్ గా నిలదీస్తారు. చివరిగా నేను ఒక్కడే చెప్తున్నాను, చంద్రబాబు గారు ఇవాటి రోజున అక్కడ కలిసడానికి ఒకటే ఒక కారణం, కేసులు. ఇవాళ ఐఎన్జీ భారత్, రేపు సిబిఐకి అప్పగిస్తే ఏమవుతుందో కేసు. అట్లాగే ఇవాళ స్కిల్ డెవలప్మెంట్, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కేసులో ఈడీ, ఇవన్నీ కూడా చంద్రబాబు గారు ఈ వృద్ధాప్యంలో, ఇంకా ఆయన ఆప్తులకు ఉన్నటువంటి వృద్ధాప్యంలో ఈ కేసుల నుంచి అట్లీస్ట్ మేము ఇంట్లో పడుకుంటాము, మమ్మల్ని ఏదో రకంగా రక్షించండి, కాస్త అక్కడ 52 రోజులు అట్లాంటి వాటికి వెళ్లకుండా కాపాడుకోవటం కోసం చేస్తున్న ప్రయత్నమే తప్ప ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళ ముగ్గురు ముఖ్యంగా చంద్రబాబు గారు వాళ్ళతో కలుస్తున్నది ఎందుకు అంటే ఈ యొక్క కేసుల గురించి తప్ప, ఏదో ఆయన గెలిచేయాలి, ముఖ్యమంత్రి అయిపోవాలి, ఇవన్నీ కూడా ఆయనకే ఆశ లేదు, ఆయన పక్కన తిరుగుతున్న ఆత్మలకి ఆశ లేదు. కాబట్టి ప్రజలకు కూడా ఆయన మీద నమ్మకం లేదు. వాళ్ళ మళ్ళా ఇంకొకసారి జగన్ అక్కడ ఏదో మా తిరుపతిరావు గారు వాళ్ళు చెప్పినట్టుగా ఇది ఇంకొకటి కూడా రాజకీయంగా, ఇందాక తిరుపతిరావు గారు డబ్బుల గురించి చెప్పారు. నిజమే, ఇదివరకు రోజులు ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అన్నా కూడా నిజంగా మన జూపుడు యజ్ఞాని గారు ఆయన దగ్గర 100 రూపాయలు లేకపోయినా, అంటే 100 రూపాయలు ఇన్ ద సెన్స్ డబ్బులు లేకపోయినా ప్రజల్లో ఉండేవాళ్ళు, గెలిపించుకునేవాళ్ళు. చలపతిరావు గారు, అట్లాగే రెడ్డి గారు, ఎన్ఎస్ రెడ్డి గారు, ఆయన ఆ రకమైనటువంటి కల్చర్ ని మార్చేసినటువంటి వాడు చంద్రబాబు నాయుడు గారు అండి. చివరికి ఎమ్మెల్సీ ఎలక్షన్స్, గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్, ఉపాధ్యాయ ఎలక్షన్స్ కూడా డబ్బులతోటి చేసి పారేసి